మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోము అంటూ కూడా డిఎస్సి కన్వీనర్ తెలిపారు. అభ్యర్థులు 90 నిమిషాల ముందే పరీక్షా హాల్కి చేరుకోవాలని సూచించారు. ఎగ్జామ్ సెంటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భద్రత కూడా పటిష్టం చేసింది. ఎండల కారణంగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా అనుమతించబోము అంటూ ఇప్పటికే డిఎస్సి కన్వీనర్ తెలిపారు. అభ్యర్థులు దాదాపు 90 నిమిషాల ముందే పరీక్షా హాల్కి చేరుకోవాలి అంటూ కూడా సూచనలు జారీ చేశారు. ఇటు ఎగ్జామ్ సెంటర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భద్రత కూడా పటిష్టం చేసింది. ఎండల కారణంగా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. డిఎస్సి పరీక్షలు నేటి నుంచి మొదలై ఈ నెల 30 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 154 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షకు అన్ని పోస్టులకు కలిపి దాదాపు 5,77,417 దరఖాస్తులు వచ్చాయి. హాల్ టికెట్లో తప్పులు ఏమైనా ఉంటే పరీక్షా కేంద్రాల వద్ద సరిచేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను గుర్తించేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. తిరుపతి జిల్లాకు సంబంధించి 6 సెంటర్లలో డిఎస్సి పరీక్షల నిర్వహణ కొనసాగుతోంది. 4 చోట్ల పుత్తూరు, గూడూరులో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 5,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షలకి హాజరు కానున్నారు. ఇక తిరుపతిలో ఎగ్జామ్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ ద్వారా అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇటు డిఎస్సి ఎగ్జామ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మరికొద్ది సేపట్లో ఎగ్జామ్ కూడా ప్రారంభం కాబోతుంది కాబట్టి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు తిరుపతిలో? ప్రసన్న, తిరుపతి జిల్లాకు సంబంధించి 5,700 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇందుకు సంబంధించి 3 చోట్ల 6 సెంటర్స్లో ఎగ్జామ్స్ ఏర్పాటు చేశారు. తిరుపతి సమీపంలో 4 ఇంజనీరింగ్ కళాశాలతో పాటు ఒక టాటా ఐకాన్ సెంటర్లోను, అదేవిధంగా ఏదైతే ఇటు గూడూరు, పుత్తూరులో పరీక్షల కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఏదైతే 9:30 నుంచి 12 వరకు ఒక పరీక్ష ఉదయం ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2 విడతలుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ పరీక్షలు కావడంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక్కో సెంటర్ నుంచి 120 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలోనే ఎగ్జామ్స్ నిర్వహణ కొనసాగుతుంది. దీంతోపాటు ఎస్వి యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద పరీక్షలు ఈ రోజు ప్రారంభమై 20వ తేదీ అంటే 15 రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఇందుకు తగ్గట్టుగా ఆయా సెంటర్స్ వద్ద పూర్తిగా భద్రత ఏర్పాటు చేశారు. ఒక ఎస్ఐ స్థాయి అధికారి ప్రతి పరీక్ష సెంటర్ వద్ద ఉండి బందోబస్తు నిర్వహణ చూస్తున్నారు. మొత్తం మీద అటు విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా పరీక్షా హాల్లో ఉండి విద్యార్థులను 9కి లోపలికి అనుమతి, ఏదైతే అభ్యర్థులను 9 గంటలకు ఖచ్చితంగా లోపలికి అనుమతించారు. 8 నుంచి 9 వరకు అభ్యర్థులు లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత 1 నిమిషం లేట్ అయినా అనుమతించమని చెప్పడంతో ముందు జాగ్రత్తగా ఏదైతే అభ్యర్థులు వెళ్ళిపోయారు. ఏదైతే 5 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత మెగా డిఎస్సి పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న డిఎస్సికి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేశారు. మొత్తం మీద అయితే చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం పరీక్షలు ప్రారంభమైన
ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చిత్తూరులో ఒక 3 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి 3 చోట్ల ఎగ్జామ్స్ రాస్తున్నారు. మొత్తం మీద అయితే భారీ ఎత్తున దరఖాస్తులు చేసిన జిల్లాల్లో ఇటు చిత్తూరు జిల్లా కూడా ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లా కూడా ఉంది. మొత్తం మీద పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. అటు ఎస్పీతో పాటు కలెక్టర్ నిరంతరం వీటిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి. డిఎస్పీ స్థాయి అధికారిని 4 సెంటర్స్కు ఇన్ఛార్జిగా నియమించారు. అదేవిధంగా రెవెన్యూలో ఆర్డీఓ నిరంతరము పరీక్షల తనిఖీని పర్యవేక్షిస్తున్న పరిస్థితి. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఇక్కడ ఏ విధంగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయనే సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేయడంతో ఇక్కడ జరుగుతున్న పరీక్షలను నిరంతరం పర్యవేక్షిస్తున్న పరిస్థితి. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో పాటు ఈ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము. దీంతో పాటు నిజమైన అభ్యర్థులు ఎంపికయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటూ పరీక్షల సందర్భంగా కానీ అదేవిధంగా ఏదైతే స్క్రీనింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పూర్తి స్థాయిలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ దామోదర్.